హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనము ఎస్ఎస్సి వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయిన జీకే టాపిక్ చెప్పుకోబోతున్నామండి. అదేనంటే అస్సాం రాష్ట్రంలో ఉన్న పండుగల గురించి. సో లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఒకటి బిహు అండి. బిహు అంటే వ్యవసాయానికి చెందిన పండుగ అండి. సో ఈ బిహుని సంవత్సరంలో 3 సార్లు చేసుకుంటారండి. అది ఒకసారి రొంగలి బిహు లేదా బోహాగ్ బిహు అని ఏప్రిల్ మాసంలో చేసుకుంటారు. రెండోదేమో కొంగలి బిహు లేదా కటి బిహు అండి అక్టోబర్ మాసంలో చేసుకుంటారు. భోగాలి బిహు అండి జనవరి మాసంలో చేసుకుంటారు. సో ఈ 3 వ్యవసాయానికి సంబంధించినవేనండి. ఈ బిహు పండుగకి సంబంధించినవి. సో 3 సార్లు చేస్తారు దీన్ని అస్సామీలో. 2 అలీ ఐ లిగాంగ్ అండి. ఇది మజూలి ద్వీపం, జోర్హాట్, లఖింపూర్, ధేమాజీ, దిబ్రూగర్, సిప్నగర్ జిల్లాలో విస్తరించి ఉన్న మిషింగ్ గిరిజన సమాజం చేస్తుందండి. ఇది విత్తనాలు విత్తే పండుగ అండి. 3 అంబుబాచి మేళా అండి. ఇది గౌహతిలోని కామాఖ్య ఆలయంలో చేస్తారు జూన్ మాసంలో. చాలా ఇంపార్టెంట్ అండి అంబుబాచి మేళా. కామాఖ్య ఆలయం కూడా. కామాఖ్య ఆలయం ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉందండి, గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడుగుతాడు. 4 జోన్ బీల్ మేళా అండి. ఇది బార్టర్ ఫెస్టివల్ అండి, ట్రేడ్కి సంబంధించింది. తర్వాత మీడమ్ మీఫై అండి. ఇది అసోం ప్రజలు ప్రతి సంవత్సరం జనవరి 31 మరణించిన పూర్వీకుల జ్ఞాపకార్థం చేస్తారండి. తర్వాత రాసలీల ఉత్సవం అండి, మజులీ ద్వీపంలో చేస్తారు. నవంబర్ మజులీ ద్వీపం అండి. కాజీరంగా ఎలిఫెంట్ ఫెస్టివల్ అండి. ఇది కూడా అస్సాంలోనే చేస్తారు. తర్వాత అస్సాం టీ ఫెస్టివల్ అండి. తర్వాత కర్బీ పండుగ అండి. కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నివసించే కర్బీ తెగ దీన్ని చేస్తారండి. తర్వాత దౌల్ ఉత్సవం అండి, రంగుల పండుగ మార్చిలో చేస్తారు. బార్పేట సత్రంలో చేస్తారు. దీన్ని వైష్ణవ మఠస్థులు చేస్తారండి. తర్వాత బ్రహ్మపుత్ర పండుగని జనవరి మాసంలో చేస్తారు. వసంత ఋతువు ప్రారంభానికి గుర్తుగా చేస్తారండి జనవరి మాసంలో గౌహతిలోనే. తర్వాత దేహింగ్ పట్కే ఫెస్టివల్ అండి. ఇది కూడా జనవరిలోనే చేస్తారండి. తర్వాత నమామి బ్రహ్మపుత్ర ఉత్సవం అండి. ఇది కూడా అస్సాంలోనే చేస్తారండి. తర్వాత కటి బిహు అన్న కొంగలి బిహు అన్న ఒకటేనండి. ఇది కూడా అస్సాంలోని ఒక పండుగ అండి. సో ఇవండి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన పండుగలు. చాలా ఇంపార్టెంట్ అండి అస్సాం రాష్ట్ర పండుగలు. ఎన్నోసార్లు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగాడు. సో ఎస్ఎస్సి తెలుగు మీడియం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని ఈ టాపిక్ చేశానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవండి. బాయ్ అండి.